అందరికీ నమస్కారం. నేను డాక్టర్ అర్చన, పీడియాట్రిషియన్. ఈరోజు మన దగ్గరకు ఒక పేషెంట్ వచ్చింది. గవర్నమెంట్లో టీకా వేసుకుంది అనమాట. 45 days వ్యాక్సిన్ వేయించుకొని 10 days తర్వాత మన దగ్గర తీసుకొచ్చింది. ఎందుకంటే అక్కడ టీకా వేసిన చోట చిన్న గడ్డలాగా వచ్చింది అనమాట. సో ఆమె ఏం చెప్తుందంటే 10 days అవుతుంది వేసి, అప్పటి నుంచి ఇలా గడ్డలాగే ఉంది. సో రోజు ఐస్ ప్యాక్ పెడుతున్నా అయినా తగ్గట్లేదని అడుగుతుంది అనమాట. సో ఇక్కడ మదర్ చేసిన మిస్టేక్ ఏంటంటే ఐస్ ప్యాక్ పెట్టడం. తనకి ఐస్ ప్యాక్ ఎప్పుడు పెట్టాలి, హాట్ ప్యాక్ ఎప్పుడు పెట్టాలనే నాలెడ్జ్ లేకపోవడం వల్ల ఈ మిస్టేక్ జరిగింది. సో అసలు వ్యాక్సిన్ వేసిన తర్వాత హాట్ ప్యాక్ ఎప్పుడు పెట్టుకోవాలి, ఐస్ ప్యాక్ ఎప్పుడు పెట్టుకోవాలో చూసుకుంది. మనం వ్యాక్సిన్ వేసిన వెంటనే అక్కడ చిన్న రెడ్నెస్ వస్తుంది అనమాట, ఎర్రగా అవుతుంది, చిన్న గడ్డలాగా వస్తుంది. సో వితిన్ 24 hours ఐస్ ప్యాక్ పెట్టుకుంటే అదంతా తగ్గిపోతుంది. లేదు 24 hours దాటిపోయింది అంటే మనం ఐస్ ప్యాక్ పెడితే ఏం యూజ్ ఉంటుంది అనమాట. హాట్ ప్యాక్ పెట్టుకోవాలి. అంటే అట్లీస్ట్ గోరువెచ్చని నీళ్ళల్లో ఒక కాటన్ క్లాత్ ముంచి అద్దుతూ ఉండాలన్నమాట. 15 minutes ఒకసారి, ఒక 2 hours, డైలీ 2 hours అలా పెట్టుకుంటుంటే సరిపోతుంది. ఐస్ ప్యాక్ పెట్టడం వల్ల ఏమవుతుంది అంటే అక్కడ బ్లడ్ సప్లై తగ్గిపోతుంది అనమాట. సో ఆ రెడ్నెస్ అదంతా తగ్గుతుంది. కాకపోతే 24 hours తర్వాత ఏమవుతుందంటే అక్కడ రెడ్నెస్ ఏమి ఉండదు, అది గడ్డ కట్టేసి ఉంటుంది. సో అక్కడ మనం బ్లడ్ సప్లై ఇంక్రీజ్ చేయాలి. సో హాట్ ప్యాక్ పెట్టడం వల్ల బ్లడ్ సప్లై ఇంక్రీజ్ అయ్యి ఆ గడ్డ అంతా కరుగుతుంది. థ్యాంక్ యూ.